ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు చాలిన దేవుడిగా ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లింపక మానకూడదు. చెల్లిస్తూ ఆయన నామాన్ని కీర్తించి గణపరుద్దాం. హల్లెలూయా. సో ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనాలలో కొన్ని మాటలు, కొంతమంది జీవితాలని మనం గమనించినట్లయితే చాలా మనకు ఆదరణ, నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే వారు కష్ట సమయాలలో దేవుని వద్ద నుండి వారు పొందుకున్నటువంటి శాంతి, సమాధానం. సో పీస్ ఇన్ ట్రబుల్ టైమ్స్. సో మన జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు, బాధలు మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు. అనుదిన దైనందిన జీవితంలో రకరకాలైనటువంటి పోరాటాలు, సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. సో వీటి విషయంలో మనము దేవుని వద్ద నుండి సమాధానం, నెమ్మది, ఇబ్బందుల్లో నుంచి మనకు ఎలాంటి ఆదరణ కలుగుతుందో లేఖనాల్లో మనం గమనించినప్పుడు చక్కగా మనము ధైర్యం తెచ్చుకొని దేవునిలో మనము ఆనందించే గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది. సో అతని పేరే వేదన అన్నట్లుగా అర్థం ఇచ్చేటువంటి పేరు. అతని పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటేనే వేదన. వేదన అనేటువంటి ఆ స్థితిలో తన తల్లి తనకు జన్మనిచ్చినప్పుడు ఆ అబ్బాయికి తల్లి పెట్టిన పేరు వేదన అని. సో పేరు పిలిచినప్పుడల్లా వేదన 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 అంటూ అతన్ని పిలిచేవారు. అనగా ఎబ్బేజు అంటేనే దుఃఖపుత్రుడు, వేదన పుత్రుడు, వీడి బ్రతుకంతా వేదన, వీడి బ్రతుకంతా, వీడి జీవితం అంతా ఇలాంటిదే అన్నట్లుగా అతని యొక్క పేరుకి వచ్చే అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని చూచి ఇలా ప్రార్థన చేశాడు. అయ్యా, నిశ్చయముగా నీ సన్నిధి, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయండి, నా సరిహద్దులను విశాలపరచండి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడండి, తప్పించండి అని ప్రార్థన చేశాడు ఆయన. ఆ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విషయాలు స్పష్టంగా రాయబడింది. ఇజ్రాయేలు దేవుడిని బట్టి ఆయన ప్రార్థన చేశాను అని. సో అంత క్రిటికల్గా తన జీవితం అంతా ఎంతో వేదనతో, బాధతో నింపబడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎబ్బేజు ఆ స్థితిలో సైతం దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేయండి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడండి, అలాగే నాకు నా సరిహద్దులను విశాలపరచండి అని దేవునికి మనసారా హృదయపూర్వకంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బేజు చేసిన మనవిని అది ఆయనకు దయచేసును అని రాయబడింది. సహోదరులారా, దేవుని బిడ్డలారా, సహోదరి, ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో, ఎంత క్లిష్టమైనటువంటి కఠోరమైన, ఇక చివరి దశలో ఉన్నావు, ఇక మరణం, ఇక తప్ప నాకు వేరే ఆధారం లేదు అన్నటువంటి అంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఈ రోజున నీతో చెప్తూ నిన్ను బలపరుస్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా ఎబ్బేజు ఇజ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. అనగా ఈయన పరాయివాడు కాదు. ఇజ్రాయేలు దేవుడు అంటే సర్వ సైన్యములకు అధిపతిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, కనిపెడుతున్న దేవుడు, బాధ్యత కలిగి ఉన్న దేవుడు, భరిస్తున్న దేవుడు. ఆయన విధంగా తన ప్రజలకి వాగ్దానం చేసింది నెరవేరుస్తూ నడిపించబడుతున్నాడని ఇజ్రాయేలు దేవుని గురించినటువంటి విషయాలు ఈ ఎబ్బేజు విని తన కష్టాల్లో, బాధల్లో, వేదనలో దుఃఖము అన్న ధ్వనించే పేరు, ఈ దుఃఖపుత్రుడు, ఇతను కష్టాల్లో, ఇతని ద్వారా నాకు నష్టం కలిగింది, ఇతని ద్వారా నా ప్రాణం పోతుంది అన్నట్లుగా ఈ వేదన అన్న ధ్వనించేటువంటి పేరు పెట్టిన ఆ తల్లిని బట్టి ఆయన వేదన పడుక తన వేదనలో దేవునికి ప్రార్థన చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా బ్రతుకింతే అన్నట్లుగా ఆయన బాధపడకపోగా ఆ పరిస్థితిలో ఆయన ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, అతడు అడిగిన వాటిని యెహోవా అతనికి దయచేసును అని. హల్లెలూయా. ఈ రోజున నీవు విశ్వాసంతో ఉండు, దేవుణ్ణి అడుగు. నిశ్చయముగా నేను ఈ బాధల్లో ఉన్నాను, ఈ కన్నీళ్ళలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను. అలసిపోకు, అడిగి సమస్యలానని కలవరపడుకు, విశ్వాసంతో ఉండు.
తప్పక ఆయన నిన్ను కరుణించే కాలం అతి సమీపంలో ఉంది. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను సమీపించి, దేవుడు నీకు సహాయం చేస్తూ, దేవుడు నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. దేవుడు నిత్యముగా నీ జీవితాన్ని కట్టే దేవుడై ఉన్నాడు. దేవుడు నిత్యముగా నీ కన్నీళ్లు తుడిచే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు చింతించొద్దు, కలవరపడొద్దు, భీతి చెందొద్దు. ఇక నా బ్రతుకంత శూన్యమే, ఇక నా జీవితంకి వేరే దారి లేదు అన్నట్లుగా కృంగిపోవద్దు. దేవుని కరుణాహస్తం నిన్ను సమీపిస్తున్నటువంటి వేళ ఈ ఉదయకాలం మందే దేవునితో మాట్లాడుతుండగా దేవునికి అప్పగించుకో. చూస్తున్న దేవుడు నువ్వే, పారము నుండి నన్ను చూస్తున్నావు, నాకు నిత్యముగా మీరు సహాయం చేస్తారు అన్నటువంటి నిశ్చయితతో నేను ఉన్నాను ప్రభువా. నువ్వు అని ప్రార్థన చేస్తే ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభు నిత్యముగా నిన్ను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాడు. నీ యొక్క జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆదరించబోతున్నాడు. నీ కష్టాలలో సమాధానాన్ని నీకు అనుగ్రహించేవాడు మన ప్రభువైన దేవుడే. నిశ్చయముగా నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్యం పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితులైనా సరే దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేసి నిన్ను ఆదుకునే వాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు నాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకు కూడా ఎబేజు లాంటి ప్రార్థన చేస్తుండగా వారందరి జీవితాల్లో ఆ ప్రార్థనను కూడా మీరు ఆలకించండి. ఎబేజు ప్రార్థన మీరు ఆలకించి అద్భుతంగా వెంటనే మీరు ఆయనకి సహాయం చేసినట్లుగానే నిత్యముగా నిబిడలు కూడా మీరు సహాయం చేయండి, అద్భుతం చేయండి, ఆదుకోండి, కృప చూపించండి, బలపరచండి. నాయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదుకునే దేవుడు కదా. కనుక మీరు ఆదరించి ధైర్యపరిచి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడు ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు నీకు తోడే ఉంటాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు నీకు అద్భుతమైన సహాయము ఈ దినం నుండి ప్రారంభించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న నీవు అనేకులకు షేర్ చేసి అనేకులు దీవించబడేట్లుగా నీవు సహాయపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండండి గాక. ఆమెన్.